నమస్కారం. నా పేరు సౌభాగ్యం. నేను బిలాయిలో ఉంటున్నాను. నేను 3 రకాల పెరుగు పచ్చళ్ళు చెప్తాను. అవి మీరు విని తయారు చేసుకోండి. ఫస్ట్ టమాటా పెరుగు పచ్చడి. టమాటాలు పెద్దవి సైజువి తీసుకొని పొయ్యి మీద కాల్చి, గ్యాస్ మీద కాల్చి, అవి వంకాయ కాల్చినట్టుగా అవి కాల్చి పక్కన పెట్టుకొని, అవి చల్లారిన తర్వాత తొక్క తీసి దాన్ని గ్రైండర్లో తిప్పిస్తే మెత్తగా అయిపోతుంది. మెత్తగా అయిపోయిన తర్వాత దాన్ని తీసి గట్టి పెరుగు, చాలా గట్టి పెరుగు, ఒక కప్పుడు పెరుగు తీసుకొని, మీరు ఎన్ని టమాటాలు చేస్తారో దాన్ని బట్టి 4 టమాటాలు చేస్తే కప్పుడు పెరుగు, అరకిలో టమాటాలు చేస్తే అరకిలో పెరుగు, అరకిలో పావున్నర పెరుగు, గట్టి పెరుగు ఉండాలి. అది శుభ్రంగా ఆ పెరుగులో చల్లారిన తర్వాత పెరుగులో కలిపేసుకుంటే ఉప్పు వేస్తాం. అందులో ఉప్పు వేసి కొంచెం వేసేనా లేదా అన్నట్టుగా పసుపు కూడా వేస్తాం. కొంచెం వేసిన తర్వాత పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర సన్నగా తరిగి, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు కూడా ఆ పెరుగు పచ్చళ్ళు వేస్తాం. వేసిన తర్వాత తాలింపు ఒక మూకుడు పెట్టి అందులో నూనె వేసి తాలింపు ఆవాలు, ఇంగువ, కొంచెం జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయ వేసి పోపు పెట్టేసి తాలింపు పెట్టి ఆ పచ్చళ్ళు వేస్తాం. వేసి అది గరిటెలో బాగా కలిపి పెట్టేసి అన్నంలోని పనికొస్తుంది, రొట్టెల్లోని పనికొస్తుంది. తినడానికి చాలా బాగుంటుంది, ఎంతో రుచికరంగా ఉంటుంది. అది అంతమంది, మీ ఇంట్లో వాళ్ళు అంతమందికి పెట్టచ్చు, పిల్లలకి పెట్టచ్చు, స్కూల్కి వెళ్ళి పిల్లలకి పెట్టచ్చు. చాలా బాగుంటుంది. అది టమాటా పెరుగు పచ్చడి. ఇంకోటి బెండకాయలు చాలా సన్నగా చిన్నవి తరగాలి. బెండకాయలు చిన్నవి తరిగి అవి నూనెలోని ఎర్రగా వేయించాలి. మాడిపోకుండా ఎర్రగా వేయించాలి. ఎంత ఉప్పు వేసి ఎర్రగా వేయించాలి. వేయించి బాగా వేగిపోయిన తర్వాత అది కూడా ఇలాగే గట్టి పెరుగు తీసుకొని ఆ పెరుగులో ఈ టమాటా, అది ఈ బెండకాయ వేసి బాగా కలిపెట్టి అందులో కూడా పచ్చిమిరపకాయ, కొత్తిమీర వేసి, ఉప్పు వేసి, కొంచెం పసుపు ఒంటికి మంచిది, అందుకు కొంచెం ఒక డ్రాప్ పొడుంబట్టంతా వేసి కలిపెట్టేసి దానికి కూడా తాలింపు ఎండుమిరపకాయ, తర్వాత ఆవాలు, ఇంగువ, జీలకర్ర అయిపోయినా పర్వాలేదు. ఇవి పోపు పెట్టేసి బాగా కలుపుకొని, అన్నం కూర లేకపోయినా ఇది కూరలాగా ఉంటుంది, పచ్చళ్ళలాగా ఉంటుంది, కలుపుకొని తినొచ్చు. మీరు హాస్టల్లో ఉన్న పిల్లలకి కూడా వంటలు చేసి పంపిస్తే వాళ్ళకి కూడా మీరు పంపించవచ్చు. అది అన్నమాట. తర్వాత పొట్లకాయ పెరుగు పచ్చడి కూడా ఇదే సేమ్. అది కూడా సన్నగా తరిగేసి ఎర్రగా వేయించాలి. అది మాడిపోకూడదు, చాలా చిన్నవి తరగాలి. అది కూడాను మాడిపోకూడదు. అది కూడా మాడిపోకుండా సన్నగా ఎర్రగా ఉప్పు, కొంచెం పసుపు వేసి వేయించేసి చల్లారిన తర్వాత ఆ పెరుగులో కలిపి దానికి ఇంగువ, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయ పోపు పెట్టి అది కూడా అన్నంలో కలుపుకొని, కూర లేకపోయినా పర్వాలేదు, ఇంత పప్పు చారు పెట్టుకొని ఆ పెరుగు పచ్చడి వేసుకొని తింటే బ్రహ్మాండంగా ఉంటుంది భోజనం. చాలా బాగుంటుంది. అది మీరు తయారు చేసి చూడండి. మీరు తినండి, మీ ఇంట్లో పిల్లలకి పెట్టండి, మీ పెద్దవాళ్ళకి పెట్టండి, మీ ఆయనకి పెట్టు, మీ పిల్లలకి పెట్టు, అంతమందికి పెట్టి చాలా బాగుంటుంది. ఇది నేను చెప్పింది. థ్యాంక్స్. థ్యాంక్స్.